సాయంకాల సమయంలో మరోసారి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు శుభములు. ముందుగా ఒక మంచి వార్త మనం విందాం. విజయమ్మ సిస్టర్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అయితే మీ ప్రార్థన అవసరం ఆమెకున్నది, క్షేమంగానే ఉన్నది. 1-2 రోజుల్లో కూర్చోగలుగుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్పున్నారు. ఆక్సిజన్ అవసరం లేకుండా, వెంటిలేషన్ అవసరం లేకుండా ఇంట్లో ఉన్నది. అయితే ఆక్సిజన్ అయితే తీసుకొచ్చి పెట్టున్నారు. మీ యొక్క ప్రార్థనలు కంటిన్యూషన్ చేస్తే నిజంగా ఆమె తిరిగి లేచి సంఘానికి వస్తాను నమ్ముతున్నాను. దానికి ప్రార్థన చేసిన తర్వాత ఆమెను చెప్పడం కూడా జరిగింది, వినబడుతుంది బయటికి కూడా చక్కగానే. అయితే మళ్ళీ ఇక్కడ పైప్ వేశారు, ఆక్సిజన్ ఇక్కడి నుంచే తీసుకుంటా ఉన్నది. ఇంకా ఆహారం ఏం తీసుకోవటంలా, జ్యూసులు, లిక్విడ్, పాలు ఇవి మాత్రమే తీసుకుంటుంది. దేవుడు ఆమెకి సహాయం చేయాలి. మీ యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన ఆమె విషయంలో 1-2 సంవత్సరాల లోపు జరిగినాయని ఆమె మర్చిపోయినది. అది మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మెమరీ లాస్ వచ్చింది. 1-2 సంవత్సరాల లోపు జరిగిన సంఘటనని మర్చిపోయినది. మరి ఆమె భర్త నిద్రించాడన్న సంగతి ఆమెకు తెలియదు. ఎక్కడికి వెళ్ళారు, బయటికి వెళ్ళారని అడుగుతున్నదంట ఆమె. అది జ్ఞాపకం చేసుకోండి. మరి వాళ్ళ అమ్మాయికి వివాహమైంది, ఆ సంగతి కూడా ఆమె గుర్తులేదు. 1 సంవత్సరం లోపు మొత్తం మెమరీ అంతా మరి అది పోయినదో, జ్ఞాపకం రావట్లేదో, ఎరేజ్ అయిందో తెలియదు. ప్రేయర్ చేయండి. ఇక్కడ సహాయం చేసిన దేవుడు అది కూడా సహాయం చేస్తాడు. ఎందుకంటే 7 minutes హార్ట్ ఆగిపోవటం వల్ల ఆమె చాలా కోల్పోద్దని ముందే చెప్పారు డాక్టర్లు. ప్రస్తుతానికి అంతా రికగ్నైజ్ అయితే చేయగలుగుతుంది, కానీ అదొకటే సమస్య ఉన్నది. ఒక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథము తెరుద్దాం ఒకసారి. ప్రొవెర్బ్స్ 3:3. సామెతలు 3:3. వాస్తవంగా మొదటి నుంచి చదవచ్చు, అయితే ఇక్కడి నుంచి చదువుదాం. మొదటి నుంచి చదువుదాం, చక్కగా ఉన్నది. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయవద్దు. ప్రైజ్ ది లార్డ్. విడిచిపోనీకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తుబుయు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షాసము పైకి పొరలిపారును. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, జీవాధిపతి, నిత్యజీవం అనుగ్రహించువాడా, నీ యొక్క సారిపునులోకి మమ్మల్ని నడిపించడానికి నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచినవాడా, అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేసి మా మనసులను, మాకు నమ్మకం, విశ్వాసం యొక్క వాక్యం వైపు తిప్పిన మా ప్రియ పరలోకపు దేవ, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ యొక్క వాక్యం వైపు అందరం తిరగటానికి బాబా ఇక్కడ సిద్ధపడి వచ్చి ఉండగా మా హృదయాలు సంధించండి. పరిపూర్ణంగా నీ యొక్క వాక్య స్వరూపులకు మమ్మల్ని మార్చి మీరే మహిమ పొందమని వచ్చిన బిడ్డలు ప్రభా నీ యొక్క వాక్యంతో, ఆత్మతోనూ అభిషేకించి నడిపించి మీరే మహిమయు, ఘనతయు, ప్రభావం మా మధ్యలో సాయంకాలం పొందుకొనమని ప్రభు యేసుక్రీస్తు నీ శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం అందరం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఇది బైబిల్ టీచింగ్ లాగా ఉండొచ్చు, అయినప్పటికీ ఇది మనకు అవసరమై ఉన్నది. మొదటి నుంచి చూద్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా 5వ వచనం మాట్లాడదాం అనుకున్నా, మరి ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు 1వ వచనం గురించి వస్తూ ఉన్నది. జాగ్రత్తగా విందాం. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఇక్కడ ఆజ్ఞలు గైకొనుకోవడం ఒకటైతే, ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట జాగ్రత్తగా వింటే హృదయపూర్వకంగా గైకొనమంటున్నాడు. వింటం వేరు,
హృదయమంతుడితో వింటాం వేరు, మనకు బాగా తెలుసు. అవునా? ఒకసారి చూద్దాం మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 3. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని విందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఆమేన్. ఇందా చదివిన మాటకి ఈ మాటకి మీరు గమనిస్తే అక్కడ గైకొను వారు ధన్యులు ఉన్నది. ఇక్కడేమున్నదంటే హృదయపూర్వకముగా. ఇక్కడ చాలామంది ఉన్నాం మనం. అవునా? మనకు ఇష్టం లేదు ఒక పని. ఈ పని ఎవరన్నా చెప్పి చేయమంటే మనం ఎలా చేస్తాం? చెప్పట్లేదు ఎవరు. నీకు అస్సలు ఇష్టం లేదు కానీ నువ్వు చేయమన్నారు, నీకు తప్పనిసరైన పరిస్థితి వచ్చింది, ఎలా చేస్తాం? ఏమన్నా ఇష్టంగా చేస్తావా? దానిలో శ్రద్ధ ఉంటుందా? ప్రేమ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఒక పని ఎవరో నీకు చెప్పలా కానీ అది నీకు ఇష్టం, నువ్వు ఎట్లా చేస్తావు? మంచిగా చేస్తామా చేయమా? దాంట్లో ఏమన్నా చిన్న పెద్ద లోపాలు ఏదన్నా వచ్చినప్పటికి కూడా సరి చేసేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. అదే మనకి ఇష్టం లేకపోతే, ఎవరైనా మనం బలవంతంగా చేయమంటే, ఏమీ కనబడకపోయినా మనమే ఏదో ఒకటి ఎతికి చూపించేదిగో ఇది ఉంది కాబట్టి అని మనమే చెప్తా ఉంటాం. అదే మనకి ఇష్టమైతే. ఇప్పుడు దేవుడు యొక్క వాక్యం ఎలా తీసుకుందాం? లోపాలు ఏమి లేదు ఎతకడానికి. మనం అది లోపాలు ఎతుకుతున్నామంటే లోపం మనలోనే ఉన్నట్టు. అవునా? మరి ఇప్పుడు దేవుడు యొక్క వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు దాన్ని ఎలాగ తీసుకోవాలంటే హృదయమంతటితో, హృదయపూర్వకముగా. ఇక్కడ గమనించాల్సి, ఎందుకని మనం ఆ మాట చెప్పి ఈ మాట చెప్తా ఉన్నామంటే, నీకు నచ్చినా నచ్చకున్నా దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా తీసుకోవాలి. అక్కడ రాసింది నా కోసమే, అది నన్ను అన్నా నేను తీసుకోవాలా, నన్ను అది ప్రేమించినా నేను తీసుకోవాలా, నన్ను తిట్టినా నేను తీసుకోవాలా, నన్ను వాక్యము కొట్టినా నేను తీసుకోవాలా, ఏం చేసినా నేను తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? గట్టిగా చెప్పండి అమ్మా. హృదయపూర్వకముగా. ఆ మాట అంటమే కష్టం మనకి. మనల్ని ఎవరైనా తిట్టేటప్పుడు వాళ్ళ మాటలు మనం వింటామా? లోపలికి పోతాయా? మనకి నచ్చడం ఎదురు కనిపిస్తే మన ముఖం ఎలాగుంటుంది? ఒకటి గమనించండి, మనకి ఒకరికి గొడవ అయినది, ఆ గొడవ అయిన వ్యక్తికి మీరు మేలు చేద్దామని పోయి ఏదైనా చెప్తే ఆ వ్యక్తి దాన్ని తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకంటే అతని మనసు దాన్ని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. కాబట్టి నేనేమంటానంటే, దేవుని యొక్క వాక్య విషయంలో మీ మనసులు ఫిక్స్ అయిపోవద్దు. ఏది అది వచ్చింది, ఏది వచ్చినా హృదయపూర్వకంగా ముందు మనం తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు మాత్రమే మనం దీవించబడతాము, ఆశీర్వదించబడే వాళ్ళమై ఉన్నాం. అక్కడ ఒక మాటను చూడండి, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఏవి తీసుకొస్తాయి నీకు సుఖజీవం అంటే, ఏవి తీసుకొస్తాయి నీకు దీర్ఘాయువును అంటే, ఏవి తీసుకొస్తాయి నీకు శాంతిని సంతోషం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను. దేవుని యొక్క ఆజ్ఞలు అంటే ఏమండి? చాలామంది అనుకుంటారు 10 ఆజ్ఞలు అంటారు. దేవుడు బైబిల్లో రాయించి నువ్వు చెయ్యి అని చెప్పింది ప్రతి ఒక్కటి ఆజ్ఞే. అవన్నీ మనకి ఇవ్వబడ్డాయి. అవి ఎవరు చేస్తారంటే, ఇవి నా కొరకు రాయబడ్డాయి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చేస్తారు. చాలా సంగతులు మీరు గమనించండి. కొద్దిమంది అంటారు మాకు తెలియదు, మాకు ఇది చెప్పలేదు. దేవుడు యొక్క వాక్యములో నాకు చెప్పలేదు అన్నది లేదండి. ఎందుకంటే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. అవునా కదా? ఇలా మాట్లాడుకుందాం. ఈరోజు ఈ భూమి మీద మనం ఉద్యోగాలు చేస్తున్నాం, చదువుకుంటున్నాం, బయటికి వెళ్తున్నాం, లోపలికి వస్తున్నాం. ఇవన్నీ మనకి ఎవరు నేర్పించారు? వినపడలేదండి. మనమే నేర్చుకున్నాం. ఎందుకంటే బతకాలి, నువ్వు అన్నీ నేర్చుకున్నావు. నేనంటున్నా, జీవించాలంటే నువ్వు వాక్యం నేర్చుకో. బతకటం ఎలాగ నీకు లోకం నేర్పించింది. నువ్వు ఇప్పుడు ప్రార్థించినప్పుడు దేవుళ్ళో ఎలాగ జీవించాలో దేవుడే నీకు నేర్పిస్తాడు. నీకు ఎవ్వరు ట్రైనింగ్ ఎవరు? దేవుని యొక్క వాక్యము, దేవుడే నీకు ట్రైనింగ్ ఇస్తాడు. అయితే నేను దేవుడి కొరకు సమయాన్ని వెచ్చించి దేవుడి కొరకు నేను ప్రార్థించేవాడిగా ఉన్నప్పుడు, నా జీవితము సరైన జీవితం జీవించట్లేదు అని నాకు అనిపించినప్పుడు, నేను దేవుడి యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగా నా హృదయాన్ని వంచాలి. అక్కడ మనం కొన్నిసార్లు తలలు ఉంచుతాం, కొన్నిసార్లు మోకాళ్ళు ఉంచుతాం. అయితే
చెయ్యని పని ఏంటంటే ఒక్కటే, హృదయాన్ని వంచకపోవటం. మనలో ఉన్న స్వభావం ఏదైతే ఉన్నదో ఆ స్వభావం చనిపోకపోతే దేవుడు మన జీవితంలో పని చేయడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఏంటంటే, నా స్వభావము, లేదంటే మానవునిగా పుట్టినప్పుడు నీకంటూ ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం చనిపోతే తప్ప దేవుడు మన లోపలికి రాడు. కాబట్టి ఈ రాత్రి మనం చేసే ప్రయత్నం ఏంటంటే, మనలో ఉన్న స్వభావాన్ని చంపుదామంటారా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము. ఇక్కడ దయను అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. చారిటీ అని, లవ్ అని, కైండ్ అని చాలా అర్థాలు ఉన్నాయి. ప్రేమ, దయ, లేకపోతే జాలి, ఇవన్నీ పదాలు ఉన్నాయి. అయితే మన పరిపూర్ణమైన మానవ స్వరూపం చూసినప్పుడు దాంట్లో పైన ఉన్నది దయ అని రాసి ఉంటుంది. అక్కడ కృప, ప్రేమ. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుతుంది దయను సత్యమును. ఏంటి సత్యం అంటే, నీ వాక్యమే సత్యము. అంటే ఈరోజు మనం ఏం వదిలిపెట్టకూడదు, ఏం పోయినా పర్వాలా, రెండు వదిలిపెట్టకూడదు. ఒకటేమో ప్రేమ, రెండోది నీ సత్యము అనగా వాక్యము. వాక్యము విడిచిపెట్టిపోకూడదు. ఏవైనా నువ్వు ఎటైనా తిరుగు, ఎక్కడైనా తిరుగు, కానీ ఈ రెండు నీ లోపల ఉండాలి. ఎందుకంటే ప్రేమ నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు. వాక్యము కలిగి ఉన్నప్పుడు నువ్వు సమస్తము కలిగి ఉన్నావు. ఆమేన్. క్రీస్తుని కలిగి ఉండటం ఏంటంటే, నువ్వు ఏ కోణంలో చూస్తావంటే నీ కోణంలో నువ్వు చూడవు. మనకు సమస్య వచ్చింది. ఈరోజు మనందరికీ ఉన్న సమస్య ఏంటో చెప్పనా? నా దగ్గరికి ఒక సమస్య రాగానే ఫస్ట్ నేను ఆ సమస్యకి స్పందిస్తా. అవునా? నేనేమంటానంటే, నీ దగ్గరికి ఒక సమస్య వచ్చినప్పుడు స్పందించకుండా కొద్దిసేపు ఆగు. సమస్య యొక్క తీవ్రతను బట్టి నువ్వు ఆగు. వాక్యం దగ్గరికి సమాధానం కొరకురా. ఆ తర్వాత నువ్వు స్పందించు. అప్పుడు నీకు అడ్డుపడేవాడెవడు? ఈరోజు మనకున్న ఆవేశం ఏంటంటే, ఎవడన్నా ఏదన్నా అంటే వాడు మాట పూర్తి చేసేలోపు మనం ఇంకోటి అనేస్తాం. ఇక దేవుడికి ఎక్కడ ఇచ్చాం సమయం? మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. శుక్రవారాలు మళ్ళీ మాట్లాడుతున్నా. అబ్రహాముని దేవుడి ఇంట్లోంచి పిలిచినప్పుడు, నిన్ను దూషించిన వాడిని నేను శపిస్తానన్నాడు, నిన్ను దీవించిన వాడిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేసేస్తే దేవుడికి పని ఏమైనా ఉన్నదా? మరి ఈరోజు మన విషయంలో ఎవడన్నా తప్పు చేస్తే, ఏదైనా చేస్తే, ఇప్పుడు నేనే పోయి చేసేస్తే మొత్తం ఇక దేవుడికి పని ఎక్కడ ఉన్నది? కాబట్టి నేనేమంటాను, ఒకసారి ఒక సమస్య వచ్చినప్పుడు కొద్దిసేపు ఆ సమస్య వచ్చిన తర్వాత నా సొంత బుద్ధి ఏదైతే ఉన్నదో నేను దాన్ని పక్కన పెట్టాను. ఈ గడి వర్తమానం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. సొంత జ్ఞానం, సొంత ఆలోచన, ఇవన్నీ మనం ఏం చేయాలంటే కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఎందుకని ఈ మాట అంటానంటే, చాలాసార్లు మనలో ఉన్న అనేక మంది నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఫెయిల్ అవుతున్నాయి. అవునా? ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఒక నిర్ణయం తీసుకున్నాము, ఫెయిల్ అయ్యాము, ఇప్పుడు ఏం చేద్దాం? వినబడలేదండి. మనం ఏం చేసేస్తామంటే, ఫెయిల్ అయ్యాం కదా అని ఒక బాధలో ఉండి ఎమ్మటి ఇంకో నిర్ణయం తీసేసుకుంటాం. నేను అంటాను, వద్దు, వెయిట్ చేయండి. దేవుడు నీకేదో నేర్పిస్తున్నాడు. దేవుడు నిన్ను ఇంకొక స్థాయిలో పెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుడికి నీకు ఒక ఆలోచన ఉన్నది నీ గురించి. కొద్దిగా మనం ఓపిక పడితే దేవుని యొక్క బలం నీకు రాదా? అయితే మానవ స్వభావంలో మనం ఏం కలిగి ఉంటామని చెప్పనా? ఏదైనా జరిగిందనగానే, మనం ఫెయిల్ అయ్యామనగానే, ఒక జీవితంలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నేను ఫెయిల్ అయ్యా, ఒక నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయ్యా, ఒక పని చేయడంలో ఫెయిల్ అయ్యా, ఒకటి పూర్తి చేయడంలో ఫెయిల్ అయ్యా, అది ఏ రకమైన అయినా కావచ్చు, భూ సంబంధంగా ఒక దాంట్లో మనం ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు మనం చేసే నెక్స్ట్ పని ఏంటంటే, నన్ను అందరూ ఫెయిల్ అయ్యారు అనుకునే లోపు నేను దాంట్లోంచి బయటకు వచ్చేయాలనుకుంటాం. కాదండి, చాలా జాగ్రత్త. నువ్వు అన్నీ కరెక్ట్గా చేసినప్పుడు నువ్వు ఫెయిల్ అయితే అది నీకు ఆశీర్వాదం. నిజమైన మాట వినబడలే? నాకు గట్టిగా చెప్పండి. నేను అన్నీ సరిగానే ఉన్నా, అయినా నేను ఫెయిల్ అయ్యా, ఏం చేయాలి ఇప్పుడు? బాధపడినా, ఏడవనా, కన్నీరు గార్చనా? చెప్పండి. ఎవరు చెప్పరు సమాధానం ఇప్పుడు నాకు. ఏం చేద్దాం అప్పుడు? ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను. యోసేపు దగ్గరికి ఒక ఎగ్జామ్ వచ్చింది. యోసేపు ఎగ్జామ్ రాశాడు. ఏం ఎగ్జామ్ రాశాడంటే, యోసేపు ఒక యజమాని యోసేపు మనసుపడి, నువ్వు నాతో పాటు ఉండమంటే నేను ఉండను, నా యజమానికి దేవుడికి నేను విరోధిగా ఉండను అన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ ఎగ్జామ్లో యోసేపు పాస్ అయ్యాడా, పాస్ కాలేదా?
గట్టిగా చెప్పండి. ప్రమోషన్ ఎక్కడికి వెళ్ళి, ఇదేంటిది? అన్నీ కరెక్ట్గా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? తప్పు చేసినాం ఎక్కడుంది? ఇప్పుడు దేవుడు యోసేపుని జైలు కింద పంపించాడు. దేశంలో రెండో వాణ్ణి చేయడానికి కిందకి పంపించాడు. ఇప్పుడు యోసేపు ఏం చేయాలా? లోపలికి పోయినప్పుడు యోసేపు ఒక్క గడి అయినా చింతించాడా అంటున్నా. నేను దేవుడికి వ్యతిరేకంగా పాపము చెయ్యను అన్న మాట దగ్గర యోసేపు పాస్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి నువ్వు అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఒక్కదాని గురించి నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు. దేవుడు నీకు ఏం చేయాలో ఆయన నీ కొరకు మొత్తం సిద్ధం చేసి పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో కొన్నిసార్లు నేను పొరపాట్లు చేస్తున్నా, ఇక్కడ ఉన్న అందరి జీవితంలో కొన్నిసార్లు పొరపాట్లు చేస్తున్నాం. ఇక్కడ పొరపాటు చేయకుండా అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు ఎవడు లేడు, అవునా? అయితే నేనేమన్నానంటే తొందరపాటు వద్దు. పొరపాటు జరిగినదంటే ఆ తర్వాత అందరూ చేసే తొందరపాటు. ఈ తొందరపాటు వద్దు. ఇక్కడ మనం దేవుడి మీద ఇంకా ఎక్కువ నమ్మకం ఉంచాలి, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ సహనం కలిగి ఉండాలి. ఎందుకు చెప్పనా? మన నిర్ణయాలు 2 సార్లు తప్పుగా తీసుకుంటాం. ఒకటి బాధలో, 2 కోపంలో. కోపం నిర్ణయాలు అందరూ తెలుసు తప్పుగా తీసుకుంటామని. కోపం తగ్గిపోయిన తర్వాత ఏమంటాం? మనమే అనాల్సిన అనేసాం. కోపం తగ్గిపోయాక ఏమంటాం? సారీ, ఏదో కోపంలో అన్నాను, వదిలేసేయి అంటే. ఇప్పుడు కోపంలో ఏమన్నాం మనం? తర్వాత వాళ్ళకి సారీ చెప్పాల్సిన మాటను మనం కోపంలో అనేసాం, అవునా? అంటే ఇప్పుడు అది నిర్ణయం తొందరపడా కాదా? కొన్నిసార్లు బాధలో, దుఃఖంలో తీర్మానాలు చేసేస్తాం మనం. నన్ను ఎవడో ఏదో అన్నాడు, బాధ వచ్చేసింది, రోషం వచ్చేసింది, ఒక తీర్మానం చేసేసాం. తర్వాత అది అవ్వదు. ఎప్పుడు బాధలో ఏదో అనుకున్నాం కానీ అవన్నీ చేస్తామా ఏంటి అని మళ్ళీ మనం అంటాం. అంటే నిలబడని ఒక తీర్మానం తీసుకున్నావు. ఈ 2 మనకొద్దు. అందుకే నేనేమంటానంటే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని నువ్వు నిర్ణయం తీసుకోవద్దు. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ నాలెడ్జ్. Depend on the word of God. Then God will help you and God will guide you and God will give his own spirit to you. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని నడిపిస్తాడు, దేవుని దీవిస్తాడు, ఆయన యొక్క ఆత్మతో నిన్ను నింపుతాడు. నీ జీవితానికి సరిపడా నువ్వు నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన శక్తిని, బలమును, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దేవుణ్ణి కలగజేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మాట చూడండి. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. ఇవన్నీ కూడా వాక్యం మీద ఆధారపడమని. అందుకని కొత్త నిబంధనలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ప్రతి మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇక్కడేమంటున్నాడు? నా ఆజ్ఞలు గైకొనటం వల్ల నువ్వు దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు శాంతిగా ఉండే సంవత్సరములు కలిగి ఉంటామంటున్నాడు. అక్కడేమన్నాడు? రొట్టె వల్ల మాత్రం జీవించటంలా. ఈరోజు ఆహారం అంతా బాగానే ఉండి చనిపోయిన ఎవరు లేరా? ఎంతమంది లేరు? కోట్లలో ఉన్నారు. మరి ఆహారం బాగుంటే, ఆహారం తింటా ఉన్నాడు బాగానే ఉంటే ఆహారంతో బతికేయచ్చుగా, చావు ఉండకూడదుగా మనిషికి. మరి ఎందుకు వస్తున్నది అంటే దానివల్ల మాత్రం కాదు మనం జీవించేది. క్రైస్తవులకు మాత్రం ఒక నమ్మకం ఉన్నది, మన సొంతానికి మనం జీవించము. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదా మాట ఎక్కడ ఉన్నదో. అక్కడ ఒక మాట రాసి ఉన్నది, యెహోవా సెలవీయక తిని తృప్తి పొందగలవాడెవడు. అంటే తినాలంటే తిని ఈరోజు నేను మంచిగా ఆహారం తిన్నాను అని చెప్పాలన్నా కూడా నీకు యెహోవా సెలవివ్వాలి, ముందు ఆ మాట చెప్పాలన్నా. మనం జీవించాలన్నా రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడు నోట్లోంచి వచ్చే ప్రతి మాట వలన. అంటే ఈరోజు మనం అన్నిటి మీద ఆధారపడిపోతున్నాం. వాక్యం మీద పరిపూర్ణంగా ఆధారపడే స్థితికి వచ్చినప్పుడు దేవుడు యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను మనం నమ్మకంగా పొందుకునే వాళ్ళం అయి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ ఇంకొక మాట ఉన్నది, దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రాఫిట్ చెప్తారు ఒక మెసేజ్లో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని వర్తమానాలను మాట్లాడతా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాకుండా ప్రపంచంలో ఉన్న అత్యంతమైన జ్ఞానులలో భూమి మీద జీవించిన వాళ్ళలో సొలొమోను కన్నా గొప్పవాడు ఎవడు లేడు. అవునా? ఎందుకంటే ఒకసారి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మాట్లాడతా, యోహాను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎవరితో పోల్చుకున్నాడు అంటే, భూమి మీద ఉన్న అందరి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా నేను గొప్పని ఆయన చెప్పుకుంటున్నాడు. దానికి ఆయన ఉపయోగించిన పదము సొలొమోనుతో పోల్చున్నాడు, యోహానుతో పోల్చున్నాడు. ఎందుకని రెండు మాటలు ఆయన మాట్లాడున్నాడు అక్కడ గమనించండి. ప్రకటన గ్రంథం రాసిన యోహాను కాకుండా బాప్తిజం ఇచ్చే యోహాను ఉన్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ఒకసారి మాట్లాడుతా, భూమి మీద స్త్రీలు కెరణ అందరిలోకి యోహాను కన్నా గనుడు ఎవడు లేడు అన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఏమంటున్నాడు, ఇదిగో యోహాను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కన్నా జ్ఞానం భూమి మీద ఎవరికీ లేదు. ఇప్పుడు ఈయన వచ్చి ఏమన్నాడంటే సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు జ్ఞానం ఎంత? ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనకున్న జ్ఞానం భూమి మీద ఏ ఒక్కరికి లేడు. అయితే సొలొమోనుతో ఆయన పోల్చుకున్నాడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సొలొమోను వంటి వాడు కాదు. ఇప్పుడు ఒకరికన్నా మనం ఎక్కువని పోల్చుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న గుణలక్షణాల మొత్తాన్ని ఈ వ్యక్తి కలుపుతూ ఉంటాం. అయితే ఈయన పోల్చేది అలా కాదు, ఓన్లీ కేవలం జ్ఞానానికి సంబంధించే మాట్లాడున్నాడు. సొలొమోను ఎందుకని పోల్చకూడదంటే, సొలొమోను భూమి మీద నీలాగా నాలాగా పాపం నుంచి పుట్టినవాడు. అయితే యేసుక్రీస్తు పాపంలో పుట్టల, పాపము లేకుండా పుట్టినవాడు. ఎందుకంటే ఎటువంటి గొర్రెపిల్ల కావాలి రక్తంలో మనల్ని కడగాలి అంటే, పాపరహితమైన గొర్రెపిల్ల కావాలి. పాపము లేని, పాపము అంటని ఒక గొర్రెపిల్లకి ఆయన రావాలి. కాబట్టి సొలొమోను పుట్టుకతోనే పాపం నుంచి వచ్చినవాడు. ఇంకో మాట మీద చెప్తా, సొలొమోను తల్లి ఎవరు? అయిపోయింది. నిన్న ఆదివారం మాట్లాడింది, నిన్న ఆదివారం మాట్లాడాను. పోనీ సొలొమోను తండ్రి ఎవరు? దావీదేనా? మంచిది, సంతోషం. అంతవరకు దావీదు బెత్షెబాకి దావీదుకి పుట్టిన కొడుకు చనిపోయాడు, గుర్తుందా మీకు? నిన్న మాట్లాడుకున్న వారం జ్ఞాపకం ఉన్నదా? ఎంత ప్రార్థించినా దేవుడు దాన్ని ఇవ్వలా. ఇప్పుడు దావీదు ఏం చేసేది? ఎమ్మటే చనిపోయాడని తెలియగానే ఏం చేశాడు? స్నానం చేసి కొత్త బట్టలు కూర్చొని భోజనం పెట్టండి అన్నాడు. ఇదేంటిది? అది అయిపోయింది, ఇక నాకు రాదు, దేవుడు నాకు తిరిగి ఇవ్వడు, అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలా? నాకు దేవుడి మీద నమ్మకం. ఎప్పుడైతే మీరు గమనించండి జాగ్రత్తగా, దావీదు సొంత జ్ఞానం పక్కన పెట్టి తను అడిగాడు, తనకున్న జ్ఞానం అంతా వాడి దేవుని అడగల అలా ప్రార్థన చేయాలి చేశాడు. అయితే ఇచ్చాడా? ఇవ్వలా. ఇప్పుడు దావీదు దగ్గర నుంచి దేవుడు ఆ కుమారుని తీసేశాడు. మీరు జాగ్రత్త గమనించండి. అదే బెత్షెబాకి, అదే దావీదుకి దేవుడు సొలొమోనుని ఇచ్చాడు. చాలా జాగ్రత్త. దావీదుకి దేవుడికి మందిరం కట్టాలని ఒక ఆశ ఉన్నది, ఒక ప్రేరేపణ ఉన్నది, దాని కొరకు మొత్తం సమకూర్చాడు. అయితే దేవుడు ఏమన్నాడు? దావీదు నువ్వు కట్టద్దు అన్నాడు. ఎవరు కట్టాలన్నాడు? సొలొమోను కట్టమన్నాడు. మొదటి కొడుకుని తీసేశాడు, వాళ్ళకే మళ్ళీ రెండో కొడుకుని ఇచ్చాడు. ఇది క్రమంగా వచ్చాడు ఇప్పుడు సంతానం. ఇప్పుడు ఈ కొడుకుకి దావీదు చేయలేని పని దేవుడు సొలొమోనుకి అప్పచెప్పాడు. మీరు గమనించండి, సొలొమోను ప్రార్థన చేసినప్పుడు, ఆ మందిరం కట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేశాడు మీకు జ్ఞాపకం ఉన్నదా? ప్రభువా, నీ ప్రజలను ఏలటానికి నాకు జ్ఞానం ఇవ్వు. ఏమడిగాడు? ఈరోజు మనకేం కావాలా? అవునా? ఇప్పుడు మనకి దేవుని ప్రత్యక్షం, ప్రభువా నాకు ఒక 2-3 అంతస్తులు, ఒక వద్దులే కానీ ఒక 5 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చే ప్రభువా, నాకు రెంట్కి ఇచ్చుకుంటే ఒకదాన్ని నేను ఉంటే అద్దెలు వస్తే దానికి సరిపోతాయి. వేస్తాను, అవునా? ఇప్పుడు సొలొమోను ఏమడుగుతున్నాడు? ఎంత జాగ్రత్తగా చేస్తా మీకు. ఎందుకని సొలొమోనుని జ్ఞాని, సొలొమోను కన్నా గొప్పవాడి కూడా అని దేవుడు అంటున్నాడో అది చిన్న విషయంగా ఆయన మాట్లాడుతున్న మాట. సొలొమోను చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నీ ప్రజలు నా ప్రజలు కాదు, నీ ప్రజలు పరిపాలించాలంటే, వాళ్ళకి ఉన్న సమస్యలు తీర్చాలంటే నీకున్న జ్ఞానం నాకు ఇవ్వాలి, అప్పుడు నేను నీ ప్రజలను పరిపాలించగలుగుతా. అంటే ఇప్పుడు సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడా? దాంట్లోంచి పరిపాలన కావాల్సిన శక్తిని అడిగాడు, అధికారం అడిగాడు. ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు సంపదను ఇవ్వాలా, ఐశ్వర్యాన్ని ఇవ్వాలా. మీరు గమనిస్తే సొలొమోను ఎక్కడ డబ్బుని అడగల. అవునా? కోపడమాకండి. మనం ప్రార్థన చేసినప్పుడు 10 అంశాల్లో, ప్రార్థనలో 10 అంశాలు కుటుంబంలో, వ్యక్తిగతంగా
10 అంశాలు ఉంటే దీంట్లో ఎక్కువ అంశాలు ఏంటి? గట్టిగా చెప్పండి. లేవా? అసలు డబ్బు సమస్య అంశమే లేదు అసలుకి. ఎందుకు ఉండదు? 7 అదే ఉంటుంది. ఎక్కడో లాస్ట్ ఎక్కడ అడితే ప్రభు వీలైతే మనం పలరకం తీసుకుపోయిన ఒక మాట అంటాం ఎక్కడో ఒక చోట. మ్యాక్సిమం అంటే డబ్బు అంటే నాకు ₹1,00,000, 10 లక్షలు, 50 లక్షలు, నాకు 5,000, 2,000 నోట్లు చల్లలా ప్రభు, అందుకని 500 రూపాయల నోట్లు, ఈ ప్రార్థనలు ఉండవు. కానీ ఏదో రకంగా డబ్బు రిలేటెడ్గా ఉంటుంది. డబ్బు ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నప్పుడు ఈ కాల ప్రవక్త అంటున్నట్టుగా అన్నిటిలో డబ్బు కూడా ఒక భాగం అన్నాడు. ఆయన పరిచర్లో కూడా డబ్బు ఒక భాగం అన్నాడు. అయితే అదే జీవితం అయిపోవద్దు. నా మాట ఆలోచించండి మీరు. దయను సత్యమును విడిచిపోవద్దు. నువ్వు ఏం సంపాదించినా ఆ 2 నీ దగ్గర ఉండాలి. ఆ 2 లేనప్పుడు అన్నీ పోయినట్టే. ఇప్పుడు దావీదుని దేవుడు ఎందుకు కట్టద్దు అన్నాడు? వాక్యం విడిచిపోయి వచ్చాడు దావీదు. కొద్దిగా మాట్లాడండి ఇక్కడ నన్ను. దేవుడు దావీదుకి యుద్ధ జ్ఞానం ఇచ్చున్నాడా? బైబిల్ మొత్తంలో ఎవరికి ఇవ్వనంత యుద్ధ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చున్నాడు. ఎందుకంటే దావీదుని దేవుడు రాజుగా చూశాడు. ఇంట్లో వాళ్ళు గొర్రెల కాపరిగా చూస్తే దేవుడు దావీదుని రాజుగా చూశాడు. రాజుకు కావాల్సిన సమస్త జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. యుద్ధానికి కావాల్సిన సమస్త జ్ఞానాన్ని దేవుడికి ఇచ్చున్నాడు. అయితే దావీదు ఏం చేశాడంటే ఈ యుద్ధ జ్ఞానాన్ని తన సొంత అవసరానికి వాడుకున్నాడు. ఊరియాని చంపటానికి. ఎంత తెలివిగా రాశాడు చూడండి. ఊరియాని చంపమని ఉత్తరం ఎవరికి ఇచ్చాడు దావీదు? ఎవరికి ఇచ్చాడండి? కానీ ప్రవక్త అన్నాడు తెలుసా మీకు? ఊరియా పరలోకంలో ఉన్నాడన్న. ఎందుకు చెప్పనా? రాజుని ఇంత కూడా సందేహించాల. తన దగ్గరే ఉత్తరం ఉన్నది. ఉత్తరం తీసి చూస్తే సరిపోదా? పారిపోయాడు కదా. ఎలాగ చంపాలో ఆ ప్లాన్ మొత్తం ఈ ఉత్తరంలోనే ఉంది. యూరియా చేతిలో ఉత్తరంలో ఉన్నది. ఈ ఉత్తరం తీసుకెళ్ళి యోవాబుకి ఇచ్చాడు. యోవాబు దాంట్లో ఏం చదివి ఉందో ఆ చదివిన ప్రకారం చేసి ఊరియాని చంపాడు. ఇప్పుడు ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. అది రాజాజ్ఞ, ఈయన తీయటానికి లేదు. కాబట్టి రాజు అన్న అధికారాన్ని వాడి ఊరియాని చంపించడానికి ఉత్తరం రాసి ఆ ఉత్తరం ఊరియాకి ఇచ్చాడు. అది రాజాజ్ఞ కాబట్టి ఊరియా తెరవడు. ఇప్పుడు జ్ఞానం ఎవరిది? దేవుడిచ్చిన జ్ఞానాన్ని దావీదు దేనికి వాడాడు? రెండోది, ఊరియాని ఎక్కడ చంపించాడు? యోవాబుని తిడుతున్నాడు. ఎక్కడ పెట్టాలో తెలియదా నీకు? యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళని ఎక్కడ పెట్టాలా? యోవాబు ఊరియాని తీసుకుపోయి అందరికన్నా ముందు లైన్లో ఉంచాడు. ఈయనకి యుద్ధం రాదు, ఈయనకి సరిగ్గా. ఎక్కడ పెట్టాడు? యుద్ధం రాని వ్యక్తి ముందుంటే ఏమవుతాడు? అవునా? ఇప్పుడు యుద్ధం రాని వ్యక్తి ముందుంటే చచ్చిపోతాడన్న జ్ఞానం దావీదుకి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దేవుడిచ్చి జ్ఞానాన్ని దావీదు దేనికి వాడాడు? బెత్షెబా కోసం దేవుడిచ్చే జ్ఞానాన్ని దావీదు తన సొంతానికి వాడుకున్న కారణం చేత, ఊరియా చనిపోయిన కారణం చేత, నీ చేతులు రక్తం అంటుకున్న కారణం చేత నువ్వు దేవాలయం కట్టని పనికిరావు, నీ కుమారుడు కట్టాడు పో అన్నాడు. కోరిక ఎవరిది? దావీదు. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దావీదు ఆశపడింది ఏది దేవుడు ఇవ్వకుండా ఉండడం. అవునా? ఎంత గొప్ప దేవుడు అంటే, దావీదు నీకు ఆశ ఉన్నది, అయితే నువ్వు చేయవు, నీ కుమారుడు చేస్తాడు. అంటే దేవుడికి దావీదు హృదయం తెలుసా తెలీదా? దావీదు మనసు తెలుసా తెలీదా? దావీదుకి ఇచ్చే జ్ఞానం తెలుసా తెలీదా? గొప్పడు మాకండి. ఇప్పుడు మన సంగతి చెప్దాం. మరి మన సంగతి ఏంటి? ఎస్సా నోనా? తెలుసా తెలీదా? రైట్, మన దగ్గరికి వచ్చేద్దాం. ఎంతసేపు దావీదు గురించి మాట్లాడదాం, మన గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుడు నిజంగా మనకి జ్ఞానం ఇచ్చాడు ఇవ్వలేదా? నేను ఖచ్చితంగా నమ్ముతున్నా, ఎదురుగా కూర్చున్న వాళ్ళలో ఏ ఒక్కరూ తెలివి తక్కువ వాళ్ళు లేరండి. నేను ధైర్యంగా చెప్పగలను. ఒక్కళ్ళు ఆమని చెప్పలేదు. అక్కడే తెలిసిపోతుంది ఎంత జ్ఞానవంతులు మీరు అన్నది. ఎందుకంటే మీరు ఎంత జ్ఞానులు అంటే నెక్స్ట్ ఏమంటాడో దాన్ని బట్టి మనం అందామని చెప్పి మీరు ఆగారు. అంతే. ఎంత తెలివితేటలు తెలుస్తుంది అక్కడే. ఏ ఒక్కరు అంటే మనం కొన్ని విషయాలు మనకి తెలియకపోవచ్చు, కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, కొన్ని దాంట్లో మనం ఫెయిల్ అవుతామేమో. కానీ మనకంటూ దేవుడు కొన్ని విషయాల్లో జ్ఞానం ఇచ్చాడండి. దాంట్లో మనం చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే కొన్ని విషయాల్లో మనల్ని అడిగి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కొంతమంది. అవునా? దాంట్లో మనం చాలా స్ట్రాంగ్. అవునా? ఎప్పుడు మనం ఫెయిల్ అవుతామని చెప్పనా? మన విషయంలో మనమే నిర్ణయం తీసుకోవాలి చూసారా, అప్పుడు మనం ఫెయిల్ అవుతాం. కరెక్టేనా? సొలొమోను ఎంత జ్ఞాని? యేసుక్రీస్తు తర్వాత భూమి మీద స్త్రీలకు పుట్టిన వాళ్ళందరిలోకి సొలొమోను కన్నా జ్ఞానవంతుడు ఎవడు లేడు. అవునా? మరి సొలొమోను ఎంతమంది పెళ్లి చేసుకున్నాడు?
300, 700 మొత్తం 1000 మంది. ఇప్పుడు రహస్యం మీకు చెప్పాలి, అందరూ చెప్పినట్టు నాకు తెలియదు అయినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం మళ్ళీ ఒకసారి. చాలామందికి పెళ్ళికి ఉంగరాలు పెడతారు, జ్ఞాపకం ఉందా మీకు? పెళ్ళి ఉంగరం వేరు, ఉంగరం వేరు. దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు మామూలు వీళ్ళు ఇష్టం వచ్చి ఉంగరం చేయించుకుంటారు. తీసుకొచ్చి పాస్టర్ గారు పెళ్ళి ఉంగరం పెట్టండి, అమ్మాయికి బయట అబ్బాయికి బయట అంటారు. అవి ఒక్కోటి ఎంత ఉంటాయి? తులం అంటే ఎంత, ఎన్ని గ్రాములు అది? 8, 10? 10 గ్రాములు. 10ఏనా? 4-5 తులాలు ఉంటుంది ఒక ఉంగరం. అది ఉంగరమో ఇంట్లో దాన్ని ఏమంటారు, చిన్నోళ్ళపల్లి కొడతారు కదా గుండ్రాయి, అదో తెలియదు. ఇవి తీసుకొచ్చి అమ్మాయికి బయట అబ్బాయికి బయట అంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బంగారం కావాలా. అయితే ఇక్కడ గమనించండి, అది పెళ్ళి ఉంగరం కాదు అసలు. అలా తీసుకొచ్చింది ఏది? పెళ్ళి ఉంగరాలకి డైమండ్లు ఉండవు, డిజైన్లు ఉండవు, నక్షీ పనులు ఉండవు, ముత్యాలు దాంట్లో బెటరు, రంగురాళ్ళు దాంట్లో బెటరు, రత్నాలు దాంట్లో బెటరు, వజ్రాలు దాంట్లో పొదగరు. ఎలాగుంటాయంటే ప్లెయిన్గా ఉండి సాదా రింగులని సొలమన్ రింగ్స్ అంటారు. పెళ్ళి ఉంగరం అంటారు దాన్ని. అయితే బైబిల్ ప్రకారంగా పెళ్ళి ఉంగరమే లేదు. దీన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తే వాళ్ళకి అదే పని. దీన్ని ఇప్పుడు ఈ వీడియో కూడా బయటికి పోగానే ఇక్కడ దాకా మొక్క కట్ చేసి వాళ్ళు పెట్టుకుని వాడుకుంటారు దీన్ని. పోనీ ఎవరు పని వాళ్ళు. ఎందుకని చెప్తున్నానంటే బైబిల్లో దేవుడు ఆదాము అవ్వకి పెళ్లి చేస్తున్నాడా? ఏ ఉంగరం పెట్టుకుంది అవ్వ? ఏం బంగారం లేదా అక్కడ? బంగారం ఎక్కడుంది? బైబిల్ మొత్తంలో మంచి బంగారం ఓఫీర్ బంగారం. ఓఫీర్ బంగారం ఎక్కడ ఉంటుంది? హైవే అనేది పక్కన ఉంటుంది. హైవేలో ఎక్కడ ఉన్నది? ఏదేం తోటలోంచి బయటకు వచ్చింది. మరి మంచి బంగారం ఎక్కడుంది? మరి దేవుడు వాడుకోలేడా? అక్కడ పెట్టుకోలేడా? పెట్టించలేడు వాడికి. కానీ దేవుడు అక్కడ వాడలేదే. అంటే బైబిల్ అర్థం ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా పెళ్ళిళ్ళలో గట్టిగా చెప్పండి అమ్మా. రెండోది, పెళ్ళిళ్ళలో బైబిల్ మారుస్తూ ఉంటారు. నాకు అది ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఈ బైబిల్ ఆమెకి ఇస్తుంది, ఆమె బైబిల్ ఈమెకి ఇస్తుంది. 2 కేజీవి బైబిల్సే, 2 బిఎస్ఐ ప్రింట్ చేసిన వాళ్ళవే. ఈ బైబిల్ అదే, ఆ బైబిల్ ఇది. ఎందుకు మార్చుకున్నారు నాకైతే తెలియదు వ్యక్తిగతంగా. ఇప్పుడు అంతవరకు వీళ్ళ దగ్గర బైబిల్ లేదా? ఇప్పుడు ఆ బైబిల్ ఏం చేస్తారు? నా భార్య ఇచ్చిందని ఈయన, నా భర్త ఇచ్చాడని ఆమె ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇప్పుడు బైబిల్ నీకు ఇచ్చింది ఆయనకి. సో నీ బైబిల్ నువ్వు చదువుతానే మళ్ళీ భర్త ఇచ్చారు కదా చదవకపోతే అలాగా నా బైబిల్ కూడా చదువుతావా? కారణం ఏంటి అక్కడ? అప్పుడు దాకా నీ దగ్గర వాక్యం తెలియకపోతే నువ్వు అప్పటి నుంచి ఆయన చదువుతావు అని చెప్పి నీకు జీవితంలో ఇచ్చిన విలువైన బహుమానం అది. అప్పటిదాకా లేకపోతే ప్రజలో నాకు కూడా వివాహం అయిన తర్వాత నా భార్య బైబిల్ ఇచ్చింది. అప్పుడు నాకు దేవుడు తెలియదు, కానీ దేవుడు తెలిసినప్పుడు ఇదే బైబిల్ చదవటం బిగిన్ చేస్తున్నాను నేను. దేవుడు నాకు ఈ రకంగా సహాయం చేస్తున్నాడు. అసలు బైబిల్ తెలియని భర్త భార్య వస్తే నువ్వు బైబిల్ ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటే నువ్వు కొత్తది ఇస్తే వాళ్ళు పాతది ఏం చేయాలా? ప్రపంచంలో ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటారు, కానీ బైబిల్ పాతది ఇస్తే ఇంకోటి తీసుకోడు. తెలుసా మీకు? నా దగ్గర ఉందంటాడు. సరే, ఇవన్నీ ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే ఉంగరం లేదు బైబిల్లో, ఉంగరం వచ్చింది. ఎందుకు ఉంగరం వచ్చింది అంటే ఇది సొలొమోను దగ్గర నుంచి వచ్చింది. ఎలాగొచ్చింది సొలొమోను దగ్గర నుంచి ఉంగరం అంటే, సొలొమోనుకి 700 మంది ఉపపత్నులు, 300 మంది భార్యలు, మొత్తం 1000 మంది. ఈ 1000 మందిని గుర్తించడానికి, ఈ 1000 మంది సొలొమోను ఒక భార్యలు లేకపోతే ఉపపత్తులను గుర్తించడానికి సొలొమోను పెట్టిన ఈ రింగు ఈ 1000 మంది పెట్టుకొని తిరిగే వాళ్ళు స్త్రీలు. దాన్ని బట్టి అందరూ ఏమనేవాళ్ళు అంటే ఆ రింగ్ ఉంది కాబట్టి ఈమె సొలొమోను భార్య అనేవాళ్ళు. ఇప్పుడు మనమేం చేసాం? మనం తెచ్చేసుకున్నాం ఆచారం. ఒక చిన్న మాట చెప్తాను చూడండి, మనం ఎట్లాగ తయారయ్యామో ఇప్పుడు తెలియదు. ఇప్పుడు చెప్పేదాకా ఎవరు తెలియదు ఈ సంగతి. ఇప్పుడు చెప్పాక తెలుస్తుంది అనుకుంటున్నాను. ఎవరన్నా ఫోన్ చేయగానే ఫస్ట్ ఫోన్ తీయగానే మనం ఏమంటాం? ఇంతకీ హలో ఎవరు తెలుసా మీకు? గ్రాహం బెల్. ఫోన్ కనుక్కున్న గ్రాహం బెల్ ఒక ప్రియురాలి పేరు హలో. మీరందరూ ఎందుకు హలో అంటున్నారు? ఏం జరిగింది ఇప్పుడు? అట్టేపోటు తిడతాడు హలో అనకపోతే, ఏ హలో అనవా నువ్వు అంటాడు. నేను ఎందుకు ఆమె పేరు చెప్పాలా? ఏం జరిగింది ఇప్పుడు? ఆచారం వచ్చింది. సొలొమోను దగ్గర నుంచి రింగు తెచ్చుకున్నాం. ఇంత కూడా మీ జ్ఞాపకంలో చెప్పాను. ఎందుకంటే సబ్బుద్ధిని ఆధారం చేసుకొని చెప్తున్నా. సొంత జ్ఞానం మనకొద్దు, వాక్య జ్ఞానము కావాలా. ఏమేన్? రెండో సంగతి, ఇప్పుడు దీని ఏమంటారు?
ప్రదానం చేసుకోవడం విన్నారు కదా మీ అందరూ చేసుకుంటాం. ఎంగేజ్మెంట్, ప్రధానం, పేర్లు ఏవైనా కావచ్చు కానీ వాటి గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషమే, ఎక్కువసేపు మాట్లాడను. గతంలో కూడా వచ్చినట్టుంది టాపిక్. ప్రధానం అప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు ఏం తీసుకుని వస్తారు? ఎక్కడ రావట్లేదు సౌండ్, నాకు ఫ్యాన్ సౌండ్ వినబట్టలేదు, మీరేం చెప్పట్లేదా? ఏం తీసుకొస్తారు? ఒక మూట తెస్తారు, అవునా? దానికి ఒక పేరు ఉన్నది, ఏమవుతుంది? ఈ ప్రధాన మూట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలియాజర్ దగ్గర నుంచి వచ్చింది. ఎలియాజర్ వస్తా వస్తా ఎన్ని ఒంటెలు తెచ్చాడు? బైబిల్ చదివామా? రెబెకా దగ్గరికి వచ్చినప్పుడు 10 ఒంటెలు తెచ్చాడు, అవునా? ఎలియాజర్ ఒక ఒంటి మీద వస్తే 9 ఒంటెల మీద ఏమున్నాయి? మా బంగారమేనా? బంగారు ఇంకేమున్నాయో అవన్నీ, ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చాడు. ఎన్ని ఒంటెల మీద? 9 ఒంటెల మీద. ఇప్పుడు అవి అక్కడి నుంచి బంగారం తేవాలంటే అబ్రహాం దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా తేవాలంటే మూటలు కట్టాలా వద్దా? కట్టాడా? ఇప్పుడు ఆ మూటలు తెచ్చి ఎక్కడిప్పాడు? రెబెకా వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు దానికి ఏం పేరు పెట్టాం మనం? ప్రధాన మూట. రెబెకా వెళ్ళిపోతే ఏం చేసిందంటే బంగారపు కమ్మీలు, చదివారు బైబిల్లో? బంగారపు కమ్మీలు ఇంట్లో వాళ్ళకి బహుమానంగా ఇచ్చింది. రైట్, ఏమన్? ఇప్పుడు ఎలియాజర్ ఏం తెచ్చాడు? బంగారం మూటలో బంగారం తెచ్చిస్తే ఇప్పుడు ఎలియాజర్ ఆ మూటలన్నీ ఇప్పాక రెబెకా తీసుకొని, ఇదిగో నా భర్త తరపు నుంచి ఆ ఇంటికి పోతున్నా, నాకు ముందుగా బహుమానంగా వచ్చింది, ఇవన్నీ మీకు ఇస్తున్నా నేను అని ఇంట్లోంచి అన్ని ఇచ్చేసి ఆ మూట మొత్తం దలిపేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం తెచ్చాం? ఆచారం. ఈ ప్రధాన మూటలు ఇప్పుడు మనం ఏం పెడుతున్నాం? 11 ప్లాస్టిక్ వస్తువులు. సబ్బు పెట్టా, దువ్వెన, పౌడర్ డబ్బా, అద్దం, మేకప్ కిట్ ఒకటి, ఫెయిర్ అండ్ లవ్లీ డబ్బా ఒకటి. ఇంకా నాకు గుర్తు, నేను ఎప్పుడు చూడలేదు, నాకు జ్ఞాపకం ఉన్నంత నేను చెప్తాను. దేవుడు నాకు అలాంటి అవకాశం, అతని దారిలోకి పోవడానికి ఇప్పుడు దేవుడు నన్ను నడిపించలేదు, దేవుడు మహాకృపను బట్టి. ఇప్పుడు ఇది ఎవరి జ్ఞానం? ఇది మానవుని జ్ఞానం. సొలొమోనుది ఏ జ్ఞానము? మానవుని జ్ఞానం. ఈరోజు మనం ఏం చేసామంటే ఆచారం తీసుకొచ్చేసి మనలాంటి కలిపేసుకున్నాం. అయితే ఆచారం ఎన్నడూ వాక్యంలో కలవదు. నువ్వు దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీకము. వాక్యంతో నువ్వేదైనా కలిపావంటే నువ్వు సత్యాన్ని విడిచిపోయినట్టు. దేవుడు నేను ఎందుకని స్వబుద్ధిని ఆధారం చేసుకొని కంటే అన్నాడంటే, నీ సొంత జ్ఞానములో నువ్వు ఫెయిల్ అవుతావు. అన్నీ కరెక్టే అనిపిస్తాయి, అంత బాగానే ఉంది అనిపిస్తుంది, అయినా మనం ఫెయిల్ అవుతాం. దేవుడికి అది ఇష్టం లేదు. రెండోది, ఎలియాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో విషయం మాట్లాడబోతా ఉంటే వాళ్ళు అన్నారు, ముందు ఎలియాజరు టైం అయిపోయింది, చీకటి పడతా ఉంది, ముందు భోజనం చేయి, తర్వాత మనం మాట్లాడదాం అన్నారు. ఎస్సా నోనా? అవునా? ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు అన్నాక ఎలియాజరు ఏమన్నాడు? నేను చెప్పనా? ఏమని ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? చెప్పనా? కతికితే చెప్పండి అమ్మా, సపోర్ట్ చేయరు నాకు ఎవరు ఈరోజు. కతికితే అతకదు. ఏం కతకాలి, ఏం అతకదు. ఎలియాజరు ఏమన్నాడంటే, నేను వచ్చిన పని యెహోవా కార్యము, ఇది దేవుని యొక్క పనే కానీ ఇది మా స్వబుద్ధి కాదు, మా సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఇక్కడికి రాలా. ఆ బావి దగ్గర నేను ఆగాను, ప్రార్థన చేసుకున్నా. ఇక్కడికి వచ్చే ఆమె నా కొరకు నీళ్ళు అడిగినప్పుడు ఆమె నా కొరకు మాత్రమే కాక నా ఒంటెలకు కూడా పోస్తాను ఎవరైతే చెబుతుందో ఆమె నా యజమానికి కోడలు. ఎవరి బుద్ధి ఆధారం చేసుకొనక? ఎలియాజరు బుద్ధిని ఆధారం చేసుకొనక. కాబట్టి ఇప్పుడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎలియాజరుకు సంగతి తెలుసు, ఈ ఇంట్లో నేను వచ్చినది యెహోవాని బట్టే కానీ నా సొంత జ్ఞానాన్ని బట్టి కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీకు ఒక మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న అందరికీ, నాకు కూడా కలిపేది, ఏదన్నా దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటే నువ్వు మొట్టమొదటిగా దేవుడి మీద ఆధారపడు. అది మైనస్ అనిపించినా, ప్లస్ అనిపించినా, అసాధ్యం అనిపించినా, నమ్మటానికి వీలు లేకపోయిన ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుడిని నమ్మవలసి. నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్మున్నావో ఆ కార్యము నువ్వు ఎట్టుపోతే అటు నీ వెనకాల రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు శత్రు దేశాలు విమానాలు పంపించినప్పుడు మిస్సైల్ ఇవ్వడానికి శత్రు దేశాలు ఆ ఫైటర్లు వచ్చినప్పుడు ఒక రాడార్ ఉంటుంది మన దగ్గర. ఈ రాడార్ ఏం చేస్తాడంటే శత్రు దేశ విమానాన్ని పసిగడుతుంది. ఇప్పుడు మన దగ్గర కొత్తగా టెక్నాలజీ, ఇప్పుడంటే చాలా కాలం క్రితం వచ్చిన టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏంటంటే ఆ వచ్చిన విమానాన్ని, యుద్ధ విమానాన్ని ఇక్కడి నుంచి మిస్సైల్తో లాక్ చేస్తారు. దీన్ని వదిలినప్పుడు ఆ విమానం ఎటుపోతే మిస్సైల్ కూడా పోతూ ఉంటట్టుగా. అవునా?
భూ సంబంధంగా ఉన్న మనిషి జ్ఞానమే ఒకదాన్ని లాక్ చేసి అది ఎటుపోతే అటు పోయేలాగా చేస్తుంటే అది నాశనం చేయటానికి. మరి దీవించి ఆస్వాదించే దేవుడు నువ్వు ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదాలు కూడా నువ్వు ఎటుపోయినా అటు నీ వెనకాలే తిరిగి వెంటపడి వస్తూ ఉంటాయి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకో. నువ్వు ఎక్కడ ఉన్నావన్నది పక్కన పెడితే ఆయన ఆశీర్వాదాలు మాత్రం నువ్వు వెంటపడి నువ్వు ఎక్కడికి పోయినా అక్కడ రావాల్సిందే. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుందాం. లాజరు చనిపోయాక ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? లాజరు సమాధిలో ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడి నుంచి 4 రోజులు ప్రయాణం చేసే అంత అవతల ఉన్నాడు. అవునా? ఆయన లాజరు చనిపోయాడని తెలిసిన తర్వాత యేసుక్రీస్తు అక్కడి నుంచి ఇంకా దూరం వెళ్ళిన రాసింది బైబిల్లో. కానీ లాజరుని బతికించాలంటే ఎవరు రావాలా? జాగ్రత్త. లాజరు పోయి లాజరు శవాన్ని మోసుకుపోయి యేసుక్రీస్తు దగ్గర పెట్టాడా? యేసుక్రీస్తు ఎత్తుక్కుంటూ అక్కడికి వచ్చాడా? సమరయ స్త్రీ ఎత్తుక్కుంటూ వచ్చిందా? యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడా? ఇదేంటి సార్ ఇది? నువ్వు దేవుళ్ళో ఉంటే నువ్వు హీనస్థితో దీనస్థితో నాకు చెప్పొద్దు. నువ్వు దేవుళ్ళో ఉంటే ఆయన ఒక ఆలోచనగా నువ్వు ఉంటే నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టడు. ఆయన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టదు. అది వెంబడించి నీ దగ్గరికి రావాల్సిందే. నేను ఇప్పుడు ఇలాగున్నాను కదా నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నువ్వు ఎలాగున్నప్పటికీ కూడా దేవుడి యొక్క జ్ఞానము నీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తుంది. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు వాక్యానికి విరోధంగా వెళ్తున్నాడు. ఏ వాక్యము? దేవుడు యొక్క బయలుపరచబడిన వాక్యానికి విరోధంగా పోతున్నాడు. అయితే దేవుడి చిత్తంలో సౌలు ఉన్నాడు. ఇప్పుడు దేవుడే సౌలు మార్చాలా? ఎందుకంటే మనుషులు సౌలుని ఎవడు మార్చలేడు. పేతుర్ని ఎవడు మార్చలేడు. మోషేని ఎవరు మార్చలేడు. యోనాని ఎవరు మార్చలేడు. మార్చాల్సిన దేవుడు మాత్రమే. అయితే నీ సొంత జ్ఞానం బట్టి మీరు ఆధారపడిపోతున్నప్పుడు దేవుడు నేను చూస్తా ఊరుకోడు. మొట్టమొదటిది దేవుడు నేను పడగొడతాడు. ఎందుకు పడగొచ్చాడు? మళ్ళీ ఎత్తి పట్టడానికి. ఆమేన్. సౌలుని దేవుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు కింద పడేశాడు? ఎందుకు గుడ్డోని చేశాడు? సౌలులో ఉన్న బలహీనతలు మొత్తం తీసి సౌలును పౌలుగా చేసిన తర్వాత ఇక పౌలు పడిపోవటం ఉన్నదా? లేదండి. ఎంత ధైర్యవంతులు అయ్యారంటే అంతకుముందు ఉన్న జ్ఞానము ఇప్పుడు దేవుడిచ్చిన జ్ఞానం, అంతకుముందు ఉన్న వాక్యము ఇప్పుడు దేవుడిచ్చిన ఆత్మ, ఈ రెండు కలిపి ఇప్పుడు పౌలు అపోస్తలుడిగా మారి ఉన్నాడు. పౌలు మొదటి సంఘకాలానికి ప్రవక్తగా మారి ఉన్నాడు. కానీ పౌలు దేవుడు ఏ స్థితికి తీసుకుపోయాడు? మట్టి కొట్టుకుపోయిన వస్త్రములతో 3 రోజులు చీకటి గదిలో మోకాళ్ళ మీద ఏ భోజనము చేయకుండా ఉపవాసము చేస్తూ గుడ్డోడిగా అక్కడ ఉన్నాడు. ఏ స్థితిలో నుంచి? రథంలో పోయి అందరిని అరెస్ట్ చేసే పరిస్థితి నుంచి అక్కడికి వచ్చి పడ్డాడు. అప్పుడు సౌలుకు ఉన్న జ్ఞానం ఏంటి? సొంత జ్ఞానం, సొంత బుద్ధి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పౌల్లో ఉన్న సొంత బుద్ధి, సొంత జ్ఞానం మొత్తం దేవుడు తీసి పౌలుని 0 చేసి అసలు నీకేమీ తెలియదు, నీకు తెలిసే 0 అని చెప్పాడు. అందుకని పౌలు అంటాడు, పెరిగి పెద్దోడయ్యాక వాక్యలు ఎదిగాక ఆత్మను పొందుకున్నాక అంటాడు, నేను చిన్నపిల్లవాడి వల్ల ఉన్నప్పుడు పిల్లవాని వల్ల చేసి తిని, ఇప్పుడు పెద్దోడయ్యాను కాబట్టి పిల్లోడి పనులు మానేసి తిని. పౌలు గారు మాటలు కొన్నిసార్లు అర్థం కావేవో లైట్గా తీసుకుంటాం. కానీ పౌలు బయటల గురించి రాయలా, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ పిల్లవాని వల్లే ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేసి తిని. ఏం పిల్లోడు? ఆత్మని పొందుకొని పిల్లోడు. వాక్యం మాత్రమే తెలుసు, ఆత్మని ఇంకా పొందుకోవాలా. ఆ మధ్యలో చేసిన తప్పుల గురించి పౌలుగా మారిన సౌలు మాట్లాడుతున్నాడు, నేను అప్పుడు పిల్లోడిని పెద్దోడినయ్యాను కదా, అవి మానేశాను అంటున్నాడు. మరి ఈరోజు మన సంగతి ఏంటి? మనం ఇంకా పిల్లలమేనా? ఎదిగామా? ఎదిగితే మనం ఎలాగ ఉండాలి? ఇప్పుడు చిన్న పిల్లవాడి స్వభావం, ఒక పిల్లడికి చాక్లెట్ ఇవ్వాలా, ఏం చేస్తాడు? చెప్పండి అమ్మ త్వరగా. ఏడుస్తాడు, అలుగుతాడు. తర్వాత మరి మన సంగతి పెద్దోళ్ళు అయ్యాం కదా. పెద్దోళ్ళం ఏమనం? ఎప్పుడు తెలిసింది? ఆ స్వభావం మనలోంచి బయటికి పోవాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ప్రైజ్ ది లార్డ్.
వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు వాక్యాన్ని తప్పిపోవడం గురించి మాట్లాడుతాను ఒక నిమిషం. ఈరోజు వాక్యం అంతా మనం నెరవేరుస్తున్నప్పటికీ ఏదో ఒక్క దాంట్లో కానీ మనం తప్పిపోతే మొత్తం తప్పిపోయినట్టే. ఈరోజు మనం వాక్యం తీసుకుంటాం, చర్చిలో సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పిన దాంట్లో కూడా మనకి అనుకూలంగా ఉన్నది, వినటానికి బాగున్నది, మనల్ని కదిలించేది, కొన్నిసార్లు సంతోషపెట్టేది, కొన్నిసార్లు మనకి రాబోయే ఆశీర్వాదంగా ఉన్నది, ఇవన్నీ మనం తీసుకోవడానికి ఇష్టపడతాం. మిగతా వాటిని ఏం చేస్తామంటే మనం ఫిల్టర్ చేసి వాటిని ఇక్కడే ఆపేసి ఇక్కడే పడేసి ఇంటికి వెళ్ళిపోతాం. మనకి బాగున్నాయి మాత్రం బలంగా తీసుకుని పోతాం. ఎంత బలంగా తీసుకుని పోతామంటే మనకి నచ్చినవి, కదిలించినవి ఇంటికి పోయి మళ్ళీ వాటి గురించి డిస్కషన్ చేస్తాం. ఎస్ నోనా? అది కఠినంగా వచ్చింది, మనం తిట్టినట్టుగానే కొట్టినట్టుగానే వచ్చింది, దాని గురించి మనం ఇంటికి పోయి మాట్లాడతామా? ఎవరితో ఇతరులతో డిస్కషన్ చేస్తామా దాని గురించి? ఈ వాక్యం అన్నీ అన్నట్టుగా ఉన్నది, నేను సరి చేసుకోవాల్సి వస్తున్నది, నేను సరి చేసుకోవాలనుకుంటున్నాను, దేవుడు నన్ను గద్దిచ్చాడు, ఈ డిస్కషన్లు ఉండవు మనకి. అయితే ఏంటన్నా అది ఎలాగ తీసుకున్నావో ఇది అలాగే తీసుకోవాలి. ఎప్పుడు నువ్వు హృదయం అంతటితో వాటిని గైకొన్నావంటే అదిగో అది అక్కడ నీకు కనిపిస్తుంది. కొన్ని మనం ఇష్టంగా ప్రేమగా తీసుకున్నాం, మనకు బలం వచ్చినప్పుడు మనం దాన్ని చక్కగా తీసుకున్నాం. అదే మనలో ఉన్న బలహీనత ఎత్తి చూపించినప్పుడు మనం ఎలా తీసుకుంటాం దాన్ని? ఇది నాకు వద్దు. ఇవి కొద్దిమందికి ఎలా ఉంటుందంటే అసలు చెప్పేటప్పుడే తల్లే పైకి అది ఇంకెలాగ ఉంటుంది, ఇంకా ఇలాగ. ఏం జరిగినది? నీ హృదయం దాన్ని తీసుకోలేకపోతున్నావు. నేను అంటున్నా, ఇక్కడ నిలబడి వచ్చి బోధించేది దేనికంటే ఒక వ్యక్తిని అనడానికి కాదు ఇక్కడికి వచ్చినది. దానివల్ల ఏ ప్రయోజనం లేదు, నాకే ప్రయోజనం లేదు. ముందు ఒక వ్యక్తి ఆత్మలో కానీ ఒక్కడికి బలం పొందుకుంటే నేను పైకి వెళ్ళాక బహుమానం పొందుకుంటా. ఇక్కడ విమర్శించడం కోసం రాలేదు. ఇక్కడికి వచ్చింది దేనికంటే ఆత్మ సంబంధంగా మన బలహీనంగా ఉంటే బలం ఇవ్వటానికి దేవుడు ఇచ్చిన మాటలు తీసుకుని ఇక్కడికి వచ్చున్నాం. ఆ మాటలు పొందుకోవడం వల్ల ఆత్మలో మనం ఒక మెట్టు పైకి ఎక్కేవాళ్ళగా ఉంటాము. అలా ఎక్కినప్పుడు దేవుడికి నువ్వు కావాలి. ఎందుకంటే దేవుడు ఒక వాక్యం వచ్చిందే నిన్ను ఆయన దగ్గరికి తీసుకుపోవడానికి, అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి వాక్యం వచ్చింది. ఆ వాక్యాన్ని ఈరోజు మనం కలిగి ఉండాలి. అయితే గమనించండి, వారు వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు, వాక్యం బయలుపరచబడినప్పుడు వారు దానిని అంగీకరించరు. కారణము వారు దానిని చెయ్యరు, ఎందుకనగా వారి యొక్క స్వబుద్ధి మీద ఆధారపడతారు. ఇది కొద్ది కష్టంగానే ఉన్నది, ఈ మాట నాకు మాట్లాడడానికి కష్టంగా ఉన్నది, అయినప్పుడు కూడా ఇది అవసరమై ఉన్నది. దేవుడు యొక్క వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు రెండు రకాలుగా ఉంది. ప్రత్యక్షపరచబడటం అంటే వాక్యము ఏదైతే రాసున్నదో అది మన ముందుకు రావటం, ప్రత్యక్షపరచబడటం. రెండవది ఏదైతే వస్తుందని చెప్పబడి ఉన్నదో అది మన ముందుకు వచ్చేయటం, దాన్ని మనం గ్రహించడం, అది ప్రత్యక్షపరచబడటం అంటే. మరి అదే సత్యమైతే ఈరోజు బయలుపరచబడిన వాక్యం మన వద్దకు వచ్చినప్పుడు నేను బయలుపరచబడిన వాక్యంలాగా చెయ్యను అంటే అర్థం ఏంటంటే నేను అంతకుముందే చేస్తాను, ఇది చెయ్యను అంటే ఎలాగుంటుంది? చిన్న మాట చెప్తా, ఇది కొంచెం కాంట్రవర్సీ టాపిక్ అయినప్పటికీ కూడా నేను దీన్ని మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ప్రభు చిత్తమైతే. బైబిల్ ప్రకారంగా ఇప్పుడు మనము చర్చ్ శనివారం పెట్టాలా, ఆదివారం పెట్టాలా? మనం శనివారం పెట్టాలా, ఆదివారం పెట్టాలా? కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక దినం అంటూ మనకు లేదు, ప్రతిరోజు పెట్టాలా? ఎప్పటికీ డిబేట్లు ఏం జరుగుతాయి? ఒకటి శనివారం పెట్టాలంటాడు, ఇంకోటి ఆదివారం పెట్టాలంటాడు. మరి ఈ గడి వర్తమానం ప్రవక్త అంటున్నాడు శనివారం లేదు, ఆదివారం లేదు, ప్రతిరోజు పెట్టాలన్నాడు. అవుతుందా? ఇప్పుడు మన జ్ఞానం ఏం చేసింది? ఒకడేమో శనివారం పెట్టాలి, ఆదివారం పెట్టను పో అంటాడు. ఇంకోటి అంటాడు ఆదివారం పెట్టాలి, శనివారం పెట్టడం తప్పు అంటాడు. మరి మీటింగ్లు ఎప్పుడు పెడుతున్నారు? శనివారం ఆదివారం మీటింగ్లు ఉండవు, ఎక్కడ మిగతా రోజుల్లో ఉంటున్నాయి. మరి ఇప్పుడు అవన్నీ తప్పేనా? వాక్యము బయట ప్రకటించబడటం కోసం మిగతా రోజులు మనం వాడుతున్నాం. సంఘంలో అందరూ కూడుకోవడానికి ఉన్న హాలిడే ఏదైతే ఉన్నదో అది ఆదివారం అయి ఉన్నది. క్రైస్తవుల దగ్గర నుంచి వచ్చింది ఈ ఆదివారం, సండే హాలిడే అని వచ్చింది. దాని పేరు కూడా మార్చారు. మీకు చాలాసార్లు గమనించే ఉంటారు. ఎప్పుడైనా మన క్యాలెండర్ కానీ చూస్తే అక్కడ ఎక్కడా కూడా మీకు ఆదివారానికి SUNDAY అని ఉండదు, SONDAY అని ఉంటుంది. SUN అంటే సూర్యుని దినము. రోమన్ క్యాథలిక్స్ చేంజ్ చేశారు, దాన్ని ఆదివారం పెట్టారు. తెలుగులో క్యారెక్టర్ రాశారు, అది వారంలో మొదటి వారం ఆదివారం, కరెక్టే, అది దాంట్లో ఏం తేడా లేదు.
అయితే వాళ్ళు ఎలాగ రాశారు? సూర్యుని దినముగా మార్చారు. వాళ్ళు ఆరాధించే దేవుని వాళ్ళు తీసుకొచ్చి పెట్టున్నారు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఆదివారం నాడున విశ్రాంతి దినం గడిచిపోగానే తెల్లవారుజాము, ద ఫస్ట్ డే ఆఫ్ ది నెక్స్ట్ వీక్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో ఏం రాశాడు? ఆదివారమున తెల్లవారుతా ఉండగా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఆదివారం అని పదం వచ్చింది. ఇంగ్లీష్లో లేదు ఆదివారం అని పదం. ఇంగ్లీష్ ఏమని రాస్తుందంటే వారములో మొదటి రోజున. వీళ్ళేం రాశారు? ఆదివారం అంటే ప్రారంభ దినమున, వారానికి ప్రారంభ దినము కాబట్టి అది ఆదివారము, ఆది కాండము, మొదటి కాండము, మొదటి రోజు అలాగే రాసుకుంటూ వచ్చారు. అది వాస్తవంగా ప్రాఫెట్ చెప్తా ఉన్నాడు, ఇట్ ఈస్ నాట్ SUNDY బట్ ఇట్ ఈస్ SONDY. కుమారుడు తిరిగి లేచిన దినము కాబట్టి ఇది కుమారుని దినము అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? రోమన్ క్యాథలిక్స్ ఎస్కి ఓలో కొద్దిగా పైన వరకు జరిపేశారు. ఓ సగం జరిపితే ఏమవుతుంది? ఇవి అవుతుంది. అందుకని చెప్పలా సున్నైనా పొల్లైనా తొలగిపోవద్దు అన్నాడు. అంటే కొద్దిగా దాన్ని మారిసి అర్థం ఎంత మారుతున్నది. ఇంగ్లీష్లో చిన్న పదం ఉంది, మీకు ఒక సెంటెన్స్ ఉన్నది, కామా కిల్డ్ ఏ మ్యాన్. విన్నారు ఎప్పుడన్నా మీరు అది? లివ్ హిమ్ కామా నాట్ కిల్ హిమ్. లివ్ హిమ్ అంటే అర్థం ఏంటి? వదిలేయండి. నాట్ కిల్ హిమ్, చంపొద్దు. ఈ లీవ్ హిమ్ దగ్గర కామ పెట్టాల్సిన బదులుగా లీవ్ హిమ్ తర్వాత ఉన్న పదం ఉంది నాట్ అని. ఆ నాట్ తర్వాత కామ పెట్టాడు. లీవ్ హిమ్ నాట్ కిల్ హిమ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈయన వదలద్దు, వేసేయండి అని అర్థం. ఇదేంటిది? అదే సెంటెన్స్ కదా. ఈ కామ అటు పక్కకు పోయింది. లీవ్ హిమ్ నాట్, ఈయన వదలటానికి ఈలే లేదు. కిల్ హిమ్, చంపేయండి. ఇది ఎలాగుంది అంటే వాక్యాన్ని ఎక్కడ మనం దానికి సరైన రీతిగా దాన్ని విరక్కొట్టి ఇవ్వాలో అలా విరక్కొట్టకపోతే అది కూడా అర్థం మారుతుంది. వాక్యం బయలుపరచబడినప్పుడే అది మనకు అర్థమవుతుంది. ఈరోజు అలా బయలుపరచడానికే దేవుడు వచ్చి మనకి వాక్యాన్ని వివరించడానికి పరిశుద్ధాత్మనిచ్చున్నాడు. కాబట్టి ఈరోజు మనం వాక్యం బోధించాలన్నా, వాక్యం వినాలన్నా, వాక్యం చదవాలన్నా మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోనక దాన్నే మనం నమ్మాలి. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చి చెప్పున్నాడు, లేకపోతే ఎప్పటికి కూడా మనకి అది సండే అంటా ఉన్నాం మనం. రెండోదేమో మూండే, రెండోది వాళ్ళు పెట్టింది అది కూడా. మొదటిదేమో సండే, రెండోదేమో మూండే. అన్నీ కూడా మీరు గమనిస్తే ఎప్పుడు దేవుడి చిత్తమైతే మాట్లాడదాం, ప్రభు అనుకరిస్తే, నాకు అనుమతినిస్తే, ఆదివారం నుంచి శనివారం దాకా అసలు దానికి రోజుల పేర్లు ఎలాగొచ్చానో స్పష్టంగా ఉన్నది. ప్రతి దానికి వెనకాల ఒక కథ అయితే ఉన్నది. అదే వాస్తవంగా ఇది దేవుడు మనకిచ్చిన దినం, ఆయన్ని ఆరాధించటానికి. పునరుత్థానం, తిరిగి లేచిన దినం. ఈ ఒక్క దినమే మనం చేస్తున్నామా అంటే కాదండి. మరి ఈరోజు శుక్రవారం ఎందుకు కూడుకున్నట్టు మనం? ప్రాఫిట్ ఒక మాట చెప్పున్నాడు, ఏంటంటే ఆదివారం మధ్యలో నువ్వు వారాంతరపు ఆరాధన కలిగి ఉండాలి. ఏ మస్ట్ హ్యావ్ ఏ సర్వీస్ బిట్వీన్ ది సండేస్. ఆదివారం మధ్యలో నువ్వు ఒక ఆరాధన కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఆదివారం చర్చికి వచ్చి మిగతా వారం అంతా చర్చికి రాకపోతే ఆత్మీయంగా మనం బలహీనం అవుతాం, ఉన్న బలం కోల్పోతా ఉంటాం. వారం మధ్య ఆరాధన వచ్చినప్పుడు మళ్ళా నువ్వు బలం తిరిగి పొందుకునేవాడిగా ఉంటాం. అందుకని మనం చర్చికి రావాలి. కానీ చాలామంది మనం ఆదివారం చర్చ ఎలాగ ఉంటుంది? ఫుల్. శుక్రవారం పళ్ళు ఉన్నాయి పాస్టర్ గారు, ఇంటికి వచ్చేపాటికి ఆలస్యం అవుద్దండి, కుదరదండి, అలాగండి ఇలాగండి. నేను అసలు నాకేమి చెప్పొద్దు. ఇది నేను పెట్టిన క్రమం కాదు, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను పెట్టిన క్రమము కాదు. ఇది దేవుని యొక్క ప్రవక్త మనల్ని వెంబడించమని మనకు చెప్పిన క్రమం. ఇది నా జ్ఞానము కాదు. అలాగా ఉంటేనే మనం బలం పొందుకుంటామని ఈ కాలానికి దేవుని చేత పంపించబడిన దూత చెప్తా ఉన్నప్పుడు నేను దాన్ని పాటించాలా, దాన్ని తోసేయాలా? ఇప్పుడు పోనేమన్నా నేను క్రమంగా ఉండద్దని చెప్పానా? వాక్యాలు ఉండటానికి ఆరాధన పెట్టామని చెప్తున్నాను. వాక్యాలు ఉండటానికి అయినా మనకి చెప్పనా ఆరాధన రావటం అంటే? ఆదివారం వచ్చినంత సంతోషంగా, హుషారుగా, సంబరంగా శుక్రవారం రాలేమండి. అదేంటో తెలియదు. ఇంక ఇప్పుడు సరే ఎండాకాలం వస్తుంది, ఇప్పుడు రాబోయే నెల 2 నెలలు ఎలాగుంటుంది? బయటికి వెళ్ళొచ్చాం ఇంటికి కరెక్ట్గా మనం ఆ రోజు మన టైం బాగోకు, అపవాది మన మీద విజృంభించో 6:30కో 7:30కో ఇంటికి వచ్చాం కరెక్ట్గా. అప్పుడు ఎమ్మటి రెడీ అయ్యి చర్చికి వెళ్ళాలంటే ఎలాగుంటుంది? కొద్దిసేపు శరీరం అంటది, ఏం పోతావులే. ఆ ఒక్క మాట మనల్ని
దేవుని యొక్క ఆత్మీయమైన జీవితంలో ఒక అడుగు వేయనీయకుండా ఆపేయచ్చు. ఏమో తెలియదు, ఆ రోజే దేవుడు నీ కొరకు నిర్ణయించిన వాక్యం జరుగుతుందేమో, ఆ రోజే అపవాది మనల్ని ఆపాడేమో. మీరు అనొచ్చు, భాష గారు ఒక్కరోజు ఆపేస్తే ఆ ఒక్కరోజే మా గురించి వస్తారా అనొచ్చు. ఆ ఒక్కరోజు ఇస్తాడేమో దేవుడు, ఎవరికి తెలుసు? దేవుడు ఏం మాట్లాడతాడో నాకు తెలియదు, మీకు తెలియదు, ఏ ఒక్కరికి తెలియదు. దేవుడు ఏం ఊహించి, ఏమి సిద్ధపరిచి, ఊహించి అనకూడదు, ఏమి సిద్ధపరిచి దేవుడు ముందుగా ఇక్కడికి వచ్చి ఆయన ఉన్నాడు మనకు ఎవరో తెలియదు. కాబట్టి ఏ ఒక్క ఆరాధన మనం మిస్ కావద్దు, ఏ ఒక్కరు వాక్యం ప్రారంభించాక రావద్దంటానికి కారణం కూడా అదే. నీ దగ్గరికి రావాల్సిన మాటలను అపవాది ఎక్కడో ఆలస్యం చేయించి ఆపేస్తే, ఆ మాటల దగ్గర నుంచి పోతే ఆ రోజు మనకి ఎన్నిన్నా కూడా నీకు రావాల్సిన మాట దాటిపోయాక నువ్వు ఎంతన్నా ప్రయోజనం ఏంటి? అప్పుడు ఈరోజు దేవుని యొక్క వాక్యం మన వద్దకు వచ్చినప్పుడు వాక్యానికి లోబట్టం. ఎలా లోబడాలంటే హృదయం అంతటితో, హృదయపూర్వకంగా వాటిని గైకొనుము. అది ఎలాగున్నా, కొట్టినప్పటికీ, తిట్టినప్పటికీ, ప్రేమించినప్పటికీ, హెచ్చరించినప్పటికీ, బలమునిచ్చినప్పటికీ, ధైర్యం ఇచ్చినప్పటికీ, విశ్వాసం ఇచ్చినప్పటికీ, కృప నీ కొరకు ఉందని చెప్పినప్పటికీ, అది ఏ రకందైనా, అది ఎలాగొచ్చిందో అలాగే మనం తీసుకుందాం. కొన్నిసార్లు అది ఒక రకంగా వస్తే మనం ఇంకో రకమైన మన జ్ఞానం కలిపి అది ఇంకో రకంగా తీసుకుంటాం మనం. అది మనకొద్దు, అది ప్రమాదకరమైనది. దేవుడు యొక్క వాక్యం ఏ కోణంలో దేవుడు పంపించాడో మనం ఆ కోణంలోనే తీసుకోవాలి. అలా కాకుండా మనం అర్థం మారిస్తే ఎలాగవుతుంది? ఒకరోజు యేసుక్రీస్తు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ దూరం నుంచి ప్రకటన గ్రంథం రాసిన యోహాను వస్తూ ఉన్నాడు. ఆ ప్రకటన యోహాను సువార్త 21వ అధ్యాయంలో దూరం నుంచి ప్రకటన గ్రంథం రాసిన యోహాను వస్తుంటే యేసుక్రీస్తు పక్కన నిలబడిన పేతురుని చూస్తా మాట్లాడుతున్నప్పుడు పేతురు, ప్రభువా వాని సంగతి ఏమవును? యేసుక్రీస్తు చూస్తే ప్రకటన గ్రంథం రాసిన యోహాను అక్కడికి వస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను వచ్చే వరకు అతనుండుట నాకు ఇష్టమైతే అది నీకేం పేతురు అన్నాడు. అవునా? చాలా జాగ్రత్త నీ మాట. నేను వచ్చే వరకు అతనుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. ఇప్పుడు యోహాను ఏమి ఇవ్వాలనుకున్నాడో అది దేవుడి ఇష్టం, పేతురు ఏమి ఇవ్వాలనుకున్నాడో అది దేవుడి ఇష్టం. ఇప్పుడు పేతురు ఎవరి గురించి అడగాలి? కానీ ఎవరి గురించి అడిగారు? ఇదే సమస్య ఈరోజు, ఇదేగా సమస్య మనకు కూడా. పేతురు ఇంకా ఆత్మను పొందుకోవాలా. ఇప్పుడు పేతురు ఏమనుకుంటా అంటే, ఇంతకీ వాళ్ళ సంగతి ఏమిటి? ఇది మనకు అసలు వద్దు, ఇది మనకు ఉండనే ఉండద్దు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు, కరెక్ట్గా మన ప్రవక్త అంటున్నాడు, ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే అర్థం ఏంటి? నీ పని నువ్వు చేసుకో. మన భాష మాట్లాడితే నేను తరచుగా చెప్పే సంఘంలో అదే, ఎవరి పని వాళ్ళు చేసుకున్నావా మనకి అసలు ఇబ్బందే ఉండదు. ఎంత హాయిగా, ఎంత దాన్ని ఏమంటారు, ఆ పదం వాడుతూ తెలియదు, ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్ళిపోతాం మన ఒక జీవిత ప్రయాణంలో. ఎందుకంటే బ్యాగేజ్ ఉండదుగా. మన గురించి ఎవరి గురించి అడిగామనుకో మన ఆ బ్యాగేజ్ కూడా మొయ్యాలి, ఎందుకంటే లెక్క చెప్పాలి దానికి. ఇప్పుడు ఏమీ లేదనుకో ఎంత ఎంత మనం ప్రశాంతంగా పోవచ్చు. ఎలా కాళ్ళ చేతులు వచ్చామో కాళ్ళ చేతులు వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా గమనించండి. అతను వచ్చే వరకు నేనుట నాకు ఇష్టం, నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే అది నీకేమన్నప్పుడు పేతురు వెనక్కి తిరిగి, పేతురు ఎమ్మటి ఆయన సుబుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడుతాడు. అయితే యోహాను సావుడు అనమాట. ఇప్పుడు ఇంతగా ఆయన అన్నదేంటి? నేను వచ్చే వరకు. పేతురు ఏమనుకున్నాడు? రెండో రాకడలో యేసుక్రీస్తు వస్తాడు కదా, దాని గురించి అనుకున్నాడు. పేతురుతో అన్నమాట పేతురికి సంబంధం లేదు, యోహాను గురించి. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నదేంటి? నేను పద్మాసు ఆయన కలిసేదాకా. ఆయన పద్మాసు అని పేరు చెప్పాల, అలాగే రెండో రాకడని పేరు చెప్పాల. పేతురు ఏమనుకున్నాడు? వినబడలేదండి. పేతురికి ఎప్పుడు తొందరే. ఏమైపోయాడు? స్పీడ్ అయ్యి గ్రహించలా. ఇప్పుడు నేను దీనేమంటానంటే, నువ్వు వాక్యాన్ని గ్రహించకపోతే నువ్వేం కలిగి ఉన్నావు అంటే నీ సౌబుద్ధిని కలిగి ఉన్నావు, నీ సొంత జ్ఞానం కలిగి ఉన్నావు. వాక్యం తెలియనప్పుడు నాకు తెలియదని నువ్వు కాముగా కూర్చోవాలి. తెలిసినవాడు ఆ పని చేస్తుంటే అది కరెక్టా కాదా అని లేఖన వర్తమానం పక్కన పెట్టి పరిశీలన చేశాక అప్పుడు మనం ఒక విమర్శ చేయాలా, అది అవునో కాదో మనం చెప్పాలా. దాని ప్రకారం మనం ఉండగలిగితే ఉంటాము, లేదా ప్రభా నీకు అప్పచెప్పా అనుకోవాలా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ పని నువ్వు చేసుకో అన్నాడు. అంటే ఇప్పుడు సేవకులందరూ ఏం చేయాలా? వినబడలేదండి. సేవకులైన విశ్వాసాలు కూడా. కానీ మనం అలాగ ఉండమండి. మనం ఉంటామా? చేసేసుకుందామండి. దేవుడు ఏం చెప్పాడో చేసేద్దామండి. ముందు మనం లోపల క్లియర్గా, స్పష్టంగా, ఎందుకంటే మనల్ని సరి చేసుకోవటం అవ్వటల్లా. మనం ఇంకోటిని ఉద్ధరించాలంటే ముందు నా హృదయం అంతా ముందు దేవుడి దగ్గర పరిశుభ్రంగా ఉన్నాక
అప్పుడు నేను ఏం చెయ్యాలో, నన్ను ఎవరు వెంబడించాలో దేవుడు సిద్ధపరచులను వచ్చి అడిగినప్పుడు నేను నడిచే వాళ్ళు నువ్వు కూడా రా. అపోస్తలుడైన పౌలు అన్నాడు 1 కొరింథీ 11లో, నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకుని నా వెనకాల రండి అనలేదు ఆయన. నేను వాక్యాన్ని పోలి నడుచుకున్నాను, మీరు వాక్యాన్ని పోలి నడుచుకోండి. పౌలు వెనకాల రమ్మని చెప్పాల. ఈరోజు సమస్య అదే, మనుషులు వెనకాల తిప్పుకుంటున్నారు. మనుషులు వెనకాల కాదండి, వాక్యం వెనకాల తిప్పాలి మనం. నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని అంటానికి కారణం ఏంటంటే వాక్యం వైపు మనం తిప్పాలి. మన సొంత జ్ఞానం వైపు తిప్పితే ఆ తిప్పబడిన వ్యక్తి చనిపోతాడు, తిప్పినోడు చనిపోతాడు. అది ఈరోజు దేవుడు యొక్క సేవకుడు, నిజంగా పిలువబడిన సేవకుడు అయితే వాక్యం వైపు తిప్పాలి, క్రీస్తు వైపు తిప్పాలా, పరలోక వైపు తిప్పాలా, నిత్యరాజ్యం వైపు తిప్పాలా. అలా కాకుండా ఉన్నవాడు ఎవరైపు తిప్పుతాడంటే వాడి సొంత జ్ఞానం ఉపయోగించి. చూడండి, కాదు ప్రవక్త అంటాడు, మీరు సంఘానికి విశ్వాసాలను తేటం కాదు, ముందు వాళ్ళని క్రీస్తు వైపు తిప్పండి. మా సంఘానికి రా ఫోర్స్ చెయ్యొద్దండి. ఏం చేయాలంటే ముందు వాళ్ళని దేవుడి వైపు తిప్పితే, అంటే వాక్యం వైపు తిప్పితే, ఆ వాక్యాన్ని వాళ్ళే ఎతకటం బిగిన్ చేశాక ఎక్కడ వాక్యం ఉందో వాళ్ళు అక్కడ స్థిరపడతారు. వాక్యం లేకపోతే ఎవడు ఉండడండి. కరెక్ట్గా మాట్లాడదాం మనకు అర్థమయ్యే భాషలో. ఇది అర్థం కాకపోవచ్చేమో. ఒక హోటల్కి వెళ్ళాం, భోజనం బాగాల, ఏం చేస్తారు? నువ్వు అక్కడికే వెళ్ళాలి అన్నారు, ఏం చేస్తారు? అక్కడ డబ్బులు కడుతున్నా నేను, నాకు భోజనం నచ్చలా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? డబ్బులు నావి, అవునా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? నేను ఎత్తుక్కుంటా, నాకు ఎక్కడ భోజనం బాగుంది అక్కడ ఉంటా. నువ్వు ఆ హోటల్కి ఎందుకు పోయావు? నువ్వు అక్కడికే పో అంటే, నేను అక్కడికి వెళ్ళా, నాకు అక్కడికి బాగలా, నాకు అది సరిపోలా, నాకు వాంతులైనవి, నాకు ఇబ్బంది అయింది, కడుపు నొప్పి వచ్చింది, ఆయాసం వచ్చింది, కష్టంగా ఉన్నది, ఇక్కడ తిన్నా నాకు బాగున్నది. ఇప్పుడు ఏం చేయాలా? అంతే కదా ఈరోజు చేయాల్సింది. వాక్యము నీకు సంఘంలోకి వచ్చాక నెమ్మదినివ్వాలా, బలాన్ని ఇవ్వాలా, శక్తిని ఇవ్వాలా, నేను దేవుడి వైపు తిప్పాలా, విశ్వాసంలో ఎదిగించాలా, నేను దేవుడి వైపు నడిచినట్టుగా చెయ్యాలా, నీ బలహీనతలోంచి బయటికి తీసుకొచ్చి పరిపూర్ణమైన దేవుడి యొక్క చిత్తంలోకి వెళ్ళటానికి కావాల్సిన వాతావరణం మీకు సంఘంలో ఇవ్వాలి. అంతేనా? ఈరోజు కొన్ని సంఘాలకి మన పేర్లు చెప్పడం ఇష్టపడట్లా, కానీ కొన్ని సంఘాలకి పోతే వాళ్ళ గుంటూరు పాలు గారు ఒకటే టాపిక్, వాళ్ళ దగ్గర సబ్జెక్టులు ఏముండవు, అన్నీ అయిపోయినాయి, చచ్చిపోయినాయి ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం. పిలుపు ఉంటే ఎవరికి ప్రతిసారి వస్తుంది సబ్జెక్టులు. మనకేం ప్రసంగం పూర్తి కావట్లేదు ఇక్కడేమో, వాళ్ళకేం సబ్జెక్టులు ఏమి లేక పాలు గారు ప్రసంగం తీసుకోవటమే. పాలు గారు మీసాలు పెట్టుకోమన్నాడు, తీసుకోండి, ఒక సబ్జెక్ట్ వేసేయండి మొత్తం, అన్ని సంఘాలు అదే సబ్జెక్టు. పాలు గారు రెండోసారి బాప్టిజం ఇచ్చాడు, మొదటిసారి తప్పు అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఎవడు చెప్పడం. చెప్పాడు సబ్జెక్టులన్నీ, ఎవడు టైటిల్ పెడతాడు, పేతురు ఇచ్చిన బాప్టిజం తప్ప. ఎవడన్నాడు అసలు? ఎవడనంటే నువ్వు మాట్లాడాలి ప్రసంగం, అంతేనా? ఈరోజు ఏమైపోయింది? ఒకటి కావాలా అంటే. ఇప్పుడు సంఘాల్లో ఏం జరిగిందంటే ఆడన్నాడు, ఈడన్నాడు, అట్టన్నాడు, ఇట్టన్నాడు. నీకెందుకు అయ్యింది? విశ్వాసికి ఎందుకో? విశ్వాసికి ఏం కావాలా? ఇలా మాట్లాడదు. మీరు హోటల్కి పోయారు, మీకు భోజనం పెట్టటల్లా, ఆ హోటల్ మంచిది కాదు, ఈ హోటల్ మంచిది కాదు, ఆ ఊళ్ళో అక్కడ హోటల్ మంచిది కాదు, గుంటూరులో హోటల్ మంచిది కాదు, వైజాగ్ హోటల్ మంచిది కాదు, విజయవాడ హోటల్ మంచిది కాదు. ఇవన్నీ నాకెందుకు? నేను ఈ హోటల్కి వచ్చింది భోజనం పెడతావని. భోజనం లేకపోతే ఎందుకుంటా? నేను కూడా అక్కడికే పోతా. ఇదే ఈరోజు జరుగుతున్నది. సంఘానికి వస్తే సంఘంలో ఏం పెట్టాలని? వాక్యం పెట్టాలి. వాక్యం లేకపోతే వాడు వెళ్ళిపోతాడు. వాక్యం ఇస్తే ఎక్కడున్న పరిగెత్తుని మళ్ళీ ఇక్కడికి రావాలి. కాబట్టి నేనేమంటాను, బోధించినప్పుడు నీ సొబుద్ధి ఉండొద్దు, జీవించినప్పుడు నీ సొబుద్ధి ఉండొద్దు, నీ సాక్ష్యములో నీ సొబుద్ధి ఉండొద్దు, మాట్లాడేటప్పుడు నీ సొబుద్ధి ఉండొద్దు, సహాయం చేసినప్పుడు సొబుద్ధి ఉండొద్దు. ఇవన్నీ లేనప్పుడు దేవుడు యొక్క వాక్యం నీ లోపల నివాసం చేస్తున్నట్టు. అలా వాక్యం నివాసం చేసినప్పుడు ఈ దినము నువ్వు దేవుడు యొక్క దయని ప్రేమను పొందుకోలేకపోవచ్చు, పొందకపోయి ఉండొచ్చు, పొందుండొచ్చు. కానీ ఒక దినము మాత్రము నువ్వు ఒక పరిపూర్ణమైన దేవుడు యొక్క ఆత్మను పొందుకోవడానికి దేవుడు సమస్త ఏర్పాట్లు చేస్తున్నాడు. కాబట్టి మన జ్ఞానము బయటికి నెడదాం, దేవుడు యొక్క వాక్య జ్ఞానాన్ని లోపలికి ఆహ్వానించుదాం. అది మన పరిపూర్ణతలోకి నడిపించేదై ఉంటుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.